ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వివాహ ప్రకటన చేయవలసిందిగా టి రత్నకుమారి గారికి ఆహ్వానం. వివాహ ప్రకటన ఇది ఆఖరి ప్రకటన. దిస్ ఇస్ ద ఫైనల్ నోటీస్ ఫర్ దిస్ మ్యారేజ్. తూర్పు గోదావరి జిల్లా సగనేటిపల్లి మండలం ఉయ్యూరు వారి మెరక గ్రామ కాపరస్తులు లేటి చెవ్వకుల సహాదేవుడి గారి కుమారుడు చిరంజీవి అజయ్ కుమార్కు తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం ఆదూరు గ్రామం కాపరస్తులు కోట రామకృష్ణ గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శ్రీలక్ష్మికును 2015 సంవత్సరం ఏప్రిల్ నెల 29వ తారీఖు బుధవారం ఉదయం 12 గంటలకి GDM సెయింట్ పాల్ సెంటనరీ చర్చ్ ప్రార్థనా మందిరంలో పాస్టర్ గోగూరి సామ్యూయల్ గారికి వివాహ కార్యక్రమం జరపడకు పెద్దలు చేయించబడు. కావున మీరు ఉభయలు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్నదలా లిఖిత పూర్వకంగా తగిన సాక్ష్యాధారాలతో ఇప్పుడే తెలియపరచవాలని ఇందు మూలముగా కోరుచున్నాం. స్థలం వివిఆర్ మెరక. ఇప్పుడు రెవరెండ్ గోగూరి సామ్యూయల్ గారు, GDM సెయింట్ పాల్ సెంటనరీ చర్చ్. దిస్ ఈస్ ద ఫైనల్ నోటీస్ ఆఫ్ దిస్ మ్యారేజ్. వివాహ ప్రకటన చేసిన ఈ కుమారరత్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎప్పుడెప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటారని ఎదురు చూస్తున్న అజయ్కు శ్రీలక్ష్మి ఎంతో నిరీక్షిస్తూ ఉన్నారు. ఈ వివాహ కార్యక్రమాన్ని మాస్టర్ స్వామిలు గారు జరిపించవలసిన కార్యక్రమాన్ని ఆయన అప్పగిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి ఈ యొక్క వివాహ కార్యక్రమం అధ్యక్ష వహించి ఇంత ఘనంగా జరిపించిన అధ్యక్షులకు, వేదికను లభించిన దైవ సేవకులకు, మరి కూడి వచ్చిన బంధువులు, మిత్రులు, 50 మందికి ప్రభునామ వందనములు తెలుస్తూ, మరి యొక్క సింహాసనం మీద ఆశీనులైన రాజు రాణి వరుడు వధువ అజయ్ కుమార్ శ్రీలక్ష్మిలకు మరి నా అభినందనలు తెలియజేస్తూ, మరి వివాహాన్ని మరి క్లుప్తంగా జరిపిస్తే సరిగ్గా చేయలేదంటారు. మరి ప్రమాణాలన్నీ చదివిస్తే చాలా సమయం అయిందంటారు. కానీ నా యొక్క పద్ధతిలోనే వివాహాన్ని జరిపించాలని నేను కోరుతూ ఉన్నా. మంచిది. మరందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటుంటాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అయోధ్య వనంలో ప్రభా ఒంటరి వాడైన ఆదామునకు సహపాఠిగా అవమ్మను కలిగి చేసి ఆ మొదటి వివాహాన్ని మీరే స్వయంగా జరిపించి ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభా ఈ లోకంలో జన్మించిన ప్రతి పురుషునికి మరి ప్రభా సహపాఠిగా ఆ ఎన్నికగా ప్రభా మీరు వధువుని ఏర్పాటు చేసి ఆ వివాహాలను జరిపిస్తున్నారని స్తోత్రాలు. మరి దినాలు ప్రభా మా సంఘ బిడ్డ అజయ్ కుమార్ని ప్రేమించి తనకు ప్రభా జీవిత సహపాఠిగా ఆదూరు గ్రామానికి చెందిన మరి రామకృష్ణ గారి కుమార్తె శ్రీలక్ష్మి ప్రభా చూచిన తోడనే ఆదాములో కలిగిన ఆ యొక్క సంగీతం వలె మా అజయ్ కుమార్ హృదయంలో కూడా మరి నేను సంగీతంతో ఊగి ఆమె పట్ల తను ప్రేమ ఉప్పొంగి ఆమె వివాహం చేసుకుని ప్రభా మరి పెద్దలతో చెప్పి ఈ యొక్క కార్యక్రమం ప్రభా పునాది వేసినందుకు స్తోత్రాలు. ఈ యొక్క వివాహం ప్రభా
ఇంతవరకు పెద్దల ప్రభావోపదేశాలతో ప్రార్థనతో ఘనంగా జరిపించారు. ఈ యొక్క కార్యక్రమం కూడా మీరే మమ్మల్ని నుండి మీరే అధ్యక్ష వహించి ఈ కార్యక్రమం ఘనంగా జరగలు సహాయం చేయమని యేసయ్య పవిత్ర నామమును స్తుతించి ప్రార్థించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒకసారి లేచి నిలబడండి. మిత్రులే ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సొంతమందును ఈ సభ ఎదుటను మనము కూడి ఉన్నాం. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సంఘమునకును గల మరమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు యేసు ప్రభువు వెళ్ళినటం వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరినూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనిచున్నది. కాబట్టి ఎవరైనా దీనిని అనాలోచితంగా కానీ చులకనగాను సరిడేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి విషయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనికి పూనుకొనని ఆ హేతువులేమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్ష యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమకరముగా పెంచబడినట్లును వివాహము ఏర్పరచబడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పరచబడి ఉన్నది. మూడవదిగా, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పరచబడి ఉన్నది. ప్రభుని దేవుడు చెప్పినగా, నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును. మన ప్రభుని యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకునను, వారిద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉండరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. అపొస్తలుడైన పౌలు ఆత్మావేశం వలన చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకుంది. స్త్రీలారా ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాపకారణమును బట్టి ఈ గృహస్థ మార్గమునందు అనేకములైన కష్టములను శ్రమలను రావలసి ఉన్నను కరుణాశీలుడైన మన పరలోకపు తండ్రి తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడై ఉండెను. ప్రియులారా, ఈ పురుషుడును ఈ స్త్రీలను పరిశుద్ధమైన ఈ గృహస్థ జీవనములు జతపరచబడుటకు ఇప్పుడు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువులు కనపరచగలిగిన ఎడల ఇప్పుడే ఇక్కడే తెలియచేయవలెను. లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరకుండవలసినదే.
లైట్ వెలుగులో నాకు ఎవరు కనిపించట్లా. మంచిది. సభలో అందరూ మౌనముగా నిద్రను పెట్టి వీరిరువురి వారి వివాహములకు ఏ విధమైన ఆటంకము అభ్యంతరము లేదని రుజువగుచున్నది కనుక ఈ వివాహము చేయుటకు నేను ఇష్టపడుతున్నాను. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవ కళ్యాణ పద్ధతి నిర్ణయించగా, మానవుల మేలు కొరకు దేవుడు యేసు ఏకముగా చేయుని, యేసు ఏకముగా చేయుని, దాసులుగా చేసిరి మోసము ఎడబాపుని, మానవుల భక్తి విశ్వాస ప్రేమలు భావమందు రాయిని, భక్తి విశ్వాస ప్రేమలు భావమందు రాయిని, భక్తి శరణి వెలుకవి, భక్తి నిగుణ చేయుని, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవ కళ్యాణ పద్ధతి నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. అజయ్ కుమార్, నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతి ఉన్నంత కాలము ఇతరులెవ్వరిని ఆశింపక ఈమెతోనే పాపము చేయదువా? మంచిది అమ్మ శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి అని నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనని ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులు ఎవ్వరిని ఆశింపక ఈయనతోనే పాపము చేయదువా? మంచిది. మరి ఇరువురు కూడా వారి సమ్మతిని తెలియజేస్తున్నారు కనుక ఈ శ్రీలక్ష్మిని అజయ్ కుమార్కు ఇచ్చుటకు తండ్రి గారు కానీ మరి దగ్గర బంధువులు ఎవరైనా వచ్చి మరి మీ యొక్క కుమార్తె చేతిని పెండ్లి కుమార్ అజయ్ కుమార్ చేతికి అందించాలని కోరుతున్నాం. రండి తండ్రి గారు కానీ దగ్గర బంధువులు ఎవరైనా మేనమామలు కానీ మరి లేకుండా బావలు కానీ అమ్మలు కానీ త్వరగా రండి. మరి తండ్రి గారు శ్రీలక్ష్మి గారు తండ్రి గారు రామకృష్ణ ఆయన పేరు, మీరు వెనక్కి వెళ్ళి పరిశుద్ధుడు మా తండ్రి ప్రేమతో నాయన మీ నామమును
వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతలో ప్రభా శ్రీలక్ష్మి తన పుట్టింట ప్రభా తండ్రి గారు నేను రామకృష్ణ గారి సంరక్షణలో పుట్టి పెరిగినది. నన్ను అన్ని సమయంలో రామకృష్ణ గారు యవనస్తురాలైన తన కుమార్తెని ప్రభా మరి అజయ్ కుమార్ చేతిలో పెట్టుకుంటుండగా నేను మరిక ముందు అజయ్ కుమార్ తన సమస్త సంరక్షణను సమస్త పోషణను వహించుతుండగా బిడ్డ ప్రభా మీ యొక్క పరలోకాశ్రయాలు భూలోక సంపదలు అనుగ్రహించి నైనా వీరికి ఏదైనా లోటు లేకుండా వారి సంసార జీవితం కొనసాగుతుంది. నీ కృపా దీవెన అనుసరించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి నీ కుమార్తెను విజయకి ఇచ్చారు. మరి ఇంకా మీ కుమార్తె మీకు అధికారంగా ఉందా? మీ కుమార్తె మీద మీకు అధికారం ఉందా? అధికారం తండ్రి గారు అయితే మీ మరి అల్లుడి గారు ఇప్పుడు వచ్చామండి. ఈసారి పెట్టే బాధ్యత మీకుంటున్నది. ఓకే, మంచిది. అంత ఏ విధమైన అధికారం మాత్రం లేదు. అవన్నీ కూడా అల్లుడి గారు చేతికి ఇచ్చేస్తారు. సరే మీరేంటి అజయ్ కుమార్ అని నేను చవ్వాకుల అజయ్ కుమార్ అని నేను గట్టిగా చవ్వాకుల అజయ్ కుమార్ అని నేను తోట శ్రీలక్ష్మి అని నేను తోట శ్రీలక్ష్మి అని నేను నా భార్యగా స్వీకరించి నా జీవితకాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉంటుందని ప్రమాణం చేయుచున్నాను. మంగళసూత్రం కట్టినప్పుడు మీరు పేల్చాలి. నీకు కొంత ఎక్కువైపోయింది. అమ్మా శ్రీలక్ష్మి ఈ మాటలు నాతో పలుకు. తోట శ్రీలక్ష్మి అని నేను తోట శ్రీలక్ష్మి అని నేను చవ్వాకుల అజయ్ కుమార్ అని నిన్ను నా భర్తగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉండునని ప్రమాణము చేయుచున్నాను. మరి ఈ మంగళసూత్రం ఉంగరాలు మన ఇచ్చి పుచ్చుకునేవి మరి ముందుకు తీసుకురండి. మంగళసూత్రము ఉంగరాలు మొదలైనవి.
దగ్గర నుంచి మంగళసూత్రాలు ఇక్కడ ఉంటున్నవి. అదేవిధంగా పెళ్లి కుమార్తె తరపు నుంచి మరి పెళ్లి కుమార్తెకు ఒక రింగ్ కూడా తీసుకుని వచ్చారు. ఈ వస్తువుల కొరకు మన ప్రియుడు రెవరెండ్ జాకబ్ గారు ముందుకు వచ్చి ప్రార్థించాలని కోరుతున్నాం. జాకబ్ గారు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. సర్వాశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మీ పాద సన్నిధిని చేరి ఈ యొక్క శుభకార్యంలో ప్రభు పాల్గొని ప్రభు నేను సేవించడానికి ఇచ్చిన గొప్ప సమయం మీకు మమ్మల్ని చెల్లిస్తున్నాము. అజయ్ శ్రీలక్ష్మి యొక్క వివాహం ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించారు, అందుకని మీకు మమ్మల్ని చెల్లిస్తున్నాము. ఈ సందర్భంలో ప్రభు వివాహ సంబంధమైన గుర్తుగా ఈ మంగళసూత్రాలను ధరింప చేస్తూ ఉండగా వారి జీవితాంతము వారు చేసిన ప్రమాణములు, అలాగే ఈ మంగళసూత్రములు గుర్తుగా వారు దాన్ని జ్ఞాపకం చేసుకొని ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలను కలిగి ఒకరిని ఒకరు ప్రభు ప్రేమిస్తూ వారి జీవిత కాలము ప్రభు నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్టుగా ఈ బిడ్డలు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. వీరి యొక్క సంసార జీవితాన్ని సమస్తమును ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. సిరి సంపదలతో కుమార్తెలతో వీరిని ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాన్ని దీవించండి, కూడి వచ్చిన ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. వేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. మనుజావా
నామ నందునకు నిపుణాలే మంగళమే మంగళమే భక్తాసునారునకు భక్తారక్ష మణికి సత్యపరం జ్యోతియగు సార్వభౌమునకు మంగళమే మంగళమే పరమపురి వాసునకు నరదవ్య రూపునకు పరమేశ్వర తనయునకు ప్రణుతింతు నీకు మంగళమే 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 యేసునకు మనుజావతారునకు మంగళ ప్రభువునకు ప్రేమాది మణికి మంగళమే మంగళమే పరమందోషుడైన మా ప్రభువా, వివాహము చేత నీవు ఏకముగా చేసిన వారిని విడదీయుట ఎప్పటికీ విధికి విరుద్ధమని నేర్పుతుంది. మరియు క్రీస్తునకు ఆయన సంఘమునకు గల ఏకత్వమును ఆత్మీయ వివాహమును సూచించుటకై వివాహము స్థితి దివ్యమైన మర్మముగా ఉండినట్లు పరిశుద్ధపరచుతుంది కదా. తన శరీరం వలె తన భార్య అయిన శ్రీలక్ష్మిని ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్లే ఈ యొక్క పురుషుడు కూడా తన భార్యను ప్రేమించి ఈ వాక్య ప్రకారము తన భార్యను ప్రేమించేలాగులను ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెనిమిటికి ప్రియురాలను ఇష్టరాలనై ఉండి సంపూర్ణ శాంతముతోనూ శుద్ధితోనూ సమాధానముతోనూ పరిశుద్ధతయు భక్తి గల ఇరులాండ్రను వెంబడించులాగనను ఈ వధువరులను కటాక్షించుము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరు నిత్యరాజ్యములకు వారసులగినట్లు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభాకుల అజయ్ కుమార్ తోట శ్రీలక్ష్మి అని వీరు పరిశుద్ధ వివాహములకు సమ్మతించి దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను దానిని గురించి బహిరంగముగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. చివరకు మీరెవరు కూడా ఒకరినొకరు ఎడబాయకూడదు. మన ఆది తల్లిదండ్రులను కలుగు చేసి వివాహమునందు వారి ఐక్యతను పవిత్రపరచిన ప్రభువైన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మీయ విషయములందు ఆయనను సంతోషపరచుతూ మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై
దైవజనులు అదేవిధంగా కేంద్రంలో దైవ సేవకులు మరి స్థలానికి రావాల్సిందిగా మీ దీవెనలు వారికి మరి ఐగవల్లని కోరుతున్నా. మీ చేతులు నూతన వధువుల మీద సాచి ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల దేవా, ఈ స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహమునందు జతపరిచి ఉన్నావు. వీరు ఈ పరిశుద్ధ వాక్యమును అనుసరించి తమ గృహస్థ జీవితంలో కొనసాగించుకున్నట్లు వీరికి నీ కృపను అనుగ్రహించుము. వీరు ఒకరు ఎడతగని నమ్మకమును నిజమైన ప్రేమయు కలిగి జీవించినట్లు వీరిని బలపరచుము. సకల సమయందును శోధనలందును వీరిని కాచి కాపాడము. నీ అందు విశ్వాసమును, నీ పరిశుద్ధ సంఘములో సహవాసమును ఒకరి ఎడల ఒకరు ప్రేమతో కూడిన పరామరికి కలిగి తమ జీవయాత్ర సాగించినట్లును అందుని బట్టి నీ పరమాశ్రదములను చిరకాలము అనుభవించినట్లును నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడై యుగములు జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృపయు దయయు అనుగ్రహించుము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ ఇరువురకు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరైనా దండలు వేసి వారు వచ్చి దండలు వేయండి. ఇప్పుడు ప్రస్తుతం మరలా నేను అధ్యక్షుల వారికి కార్యక్రమం అప్పగిస్తున్నాను. ఓవర్ టు చైర్పర్సన్.
మేనల్లుడు చవాకుల అజయ్ కుమార్ శ్రీలక్ష్మి వివాహాన్ని ఎంతో ఘనంగాను ఆశీర్వాదకరంగాను నిర్వహించిన పాస్టర్ ఓ సామేలు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా మాస్టర్ ఆర్వి రావు గారిని గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరడం జరుగుతుంది. అలాగే కొల్లాబత్తుల ప్రభాకర్ గారిని కూడా 2 మాటలు నూతనంగా జతపరచబడిన జాకబ్ గారిని కూడా నూతనంగా జతపరచబడిన వధువర్ణం గురించి 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. వారి గ్రీటింగ్స్ తెలియజేస్తుండగా రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. రండి రావు గారు. సోదరులారా క్రీస్తు గారిట శుభంగా తెలియజేస్తున్నాను. మొదలకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి వరకు రైట్ దయచేసి ఇవ్వండి. 2 minutes మొత్తం గోళ్ళను ఉద్దేశించి మైదానంలో రాయించిన మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరికి పైన చెప్పాలి కనుక చెప్తున్నాను. ఎంతవరకు జరిగినటువంటి వ్యవహారంలో ప్రతి పిల్లలు చదివే మాట ఏంటంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోపడాలి అని రాయబడింది. అయితే భర్త భార్యను ప్రేమించాలి అనే మాటలో భార్యను ప్రేమించండి అనే ఒక మాటలో అది మాటతో కూడుకున్నది కాదు, కానీ ప్రేమ అనగానే క్రియతో కూడుకున్నది. నోటి మాట చెప్పినంత సులువు కాదు ప్రేమించడం అంటే. చాలామంది ప్రేమని చులకనగా ఎలా ఉపయోగిస్తారంటే ఐ లవ్ యూ అనే మాట ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ప్రేమ ఉంచటం అనేది నోటి మాటతో కాదు అని, భార్యను ప్రేమిస్తే, నిజంగా ప్రేమిస్తే ప్రేమకు నిర్వచనం వెళ్ళి ఆయన ఊరిలో ఉన్న మాట దానికి నిర్వచనం బైబిల్లో దేవుడు రాయించాడు. అజయ్ తన భార్య పక్షంగా నిజంగా ప్రేమించగలిగితే ఈ లక్షణం మనకు కలిగి ఉండాలని తెలియజేస్తారన్నది ఏంటంటే 1 కొరింథీ పత్రిక 13:4 ఎలా రాయబడింది, ప్రేమ దీర్ఘకాలము సహించను అనే మాట రాయబడింది. భార్య తన జీవితకాలంలో దీర్ఘకాలము ప్రేమిస్తే నిజంగా సహిస్తాడు. కొంతమంది భార్యను చూసి సహించలేరు. అలాగే ప్రేమ దయ చూపిస్తుంది అన్నాడు. ప్రేమ దయ చూపిస్తుంది. తన భార్య పక్షంగా దయ చూపించాలి, భర్త పక్షంగా దయ చూపించాలి. అలాగే ప్రేమ మచ్చరపడదు అని ఉంది. అలాగే ప్రేమ దమ్మంగా మాట్లాడదు, అంటే ఒకరినొకరికంటే ఉప్పంగా చేసుకుని మాట్లాడరు, ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడరు. కాబట్టి భార్యను ప్రేమిస్తే మరి దమ్మమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. అలాగే ప్రేమ ఉప్పొంగదు అనే మాట రాయబడింది. ప్రేమ అమర్యాదగా నడుచుకోదు, తన భార్య పక్షంగా కానీ అమర్యాదగా నడుచుకోదు అన్నాడు. ప్రేమ స్వప్రయోజనం కోరుకోదు, తనకు తానుగానే చూసుకోదు. తన శరీరంగా తన భార్యను ప్రేమిస్తే, నిజంగా ప్రేమిస్తే, ప్రేమ అనే మాటని డెఫినేషన్ ఈ ప్రపంచంలో ఏ కవి వర్ణించలేదు. కానీ మరి నోటి మాటతో కాదు, కానీ భార్యను ప్రేమించమంటే క్రియతో కూడుకున్నదని దేవుని వాక్యాన్ని సెలవిస్తున్నాను. ప్రేమ త్వరగా కాపాడదట. ప్రేమ అపకారం మనసులో ఉంచుకోదట. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్య విషయమై సంతోషించడం. భర్త అబద్ధం చెప్పినప్పుడు, సత్యంగా మాట్లాడినప్పుడు భార్య సంతోషిస్తాడు, భార్య సత్యంగా మాట్లాడినప్పుడు భర్త సంతోషిస్తాడు. ప్రేమిస్తే ఆ ప్రేమకు డెఫినేషన్ అని రాస్తాడు. ప్రేమ అన్నిటినీ ఓర్చును అనే మాట రాయబడింది. ఇదే మానవ జీవితంలో కావాల్సినటువంటి గొప్ప లక్షణం. ఓర్పు అనేది గొప్ప ఘోర కార్యము జరగకుండా ఆపును అనే మాట ఉంది. మా భార్యాభర్తల మధ్య ఏదో చిన్నది సమస్య వస్తే ఓర్చుకోవాలి. వెంటనే అమ్మలింటికి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడి నుంచి చాలా సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి నిజంగా
ప్రేమకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. ప్రేమ తాలుకుంటుంది, అన్నిటిని తాలుకుంటుంది, ప్రేమ అన్నిటిని నమ్ముతుందంట, ప్రేమ నిరీక్షిస్తుందంట, ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుందంట, ప్రేమ శాశ్వత కాలం ఉండను. భార్యాభర్తల మధ్య ప్రేమ అటు రీతిగా దేవుడు చెప్పిందిగా ఉండాలని నేను మనసారా కోరుతూ, మరి పిల్ల పాపలతో సుఖ సౌఖ్యాలతో సిరి సంపదలతో ఈ నవదంపతుల వర్తనలని మహాదేవుని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు వెరీ గుడ్. నూతనంగా జతపరచబడిన అజయ్ శ్రీలక్ష్మి గారికి గ్రీటింగ్స్ తెలియజేసిన ఆర్వీ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. రెండవదిగా వధూవరుని ఆశీర్వదించి గ్రీటింగ్ చెప్పవలసిందిగా బేర జాకబ్ గారిని పెండ్లి కుమార్తె సంగతులు కానీ సంఘ పెద్దలు కానీ కుటుంబస్తులు కానీ సాక్షి సంతకం చేయాలి. రండి. గ్రీటింగ్స్ తెలియజేయాల్సింది కోరు. మిత్రుల ప్రియులారా, నూతనంగా జతపరచబడిన అజయ శ్రీలక్ష్మి నేను దేవుని పేరట దీవిస్తూ ఉన్నాను. వారి జీవితంలో దేవుని చేత అత్యధికంగా ఆశీర్వదించబడాలని, ఈ భూలోకంలో సిరి సంపదలతో కుమారులు కుమార్తెలతో మీ సంతానము భూమి మీద విస్తరించాలని, మీరు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుని పేరట మీ ఇద్దరిని దీవిస్తూ మీ కొరకు ప్రార్థిస్తానని తెలియచేస్తూ ఈ యొక్క శుభాలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. వధూవరుల గురించి గ్రీటింగ్స్ తెలియజేసిన బేరా జాకబ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. జతపరచబడినటువంటి అజయ్ శ్రీలక్ష్మి పరిశుద్ధ కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా ఘనంగా జరిపేసినటువంటి వివాహాలు చేస్తున్నారు. ఏ సమయంలో గారికి తెలియచేస్తూ పాటను అందిస్తున్నాం.